ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. భీమవరంలో ఫిబ్రవరి 11, 12, 13, 14 అనగా మంగళవారం, బుధ, గురు, శుక్రవారాల్లో ఉజ్జీవ సభలు జరుగుతున్నాయి. చాలామందికి తెలిసిన విషయమే. నా మట్టుకు నేను ఈ సభలు ఎలా జరిగాయి, ఎంత మేలు పొందుకున్నాను, నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి ఈ వ్లాగ్ చేస్తున్నాను. నా ఛానల్లో ఇదే ఫస్ట్ వ్లాగ్. మీరందరూ చూసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ ఛానల్లో నా పేరు చెప్పలేదు కదా. నా పేరు డేవిడ్. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా రన్ చేస్తున్నాను. దేవుని కృపను బట్టి 40K ప్లస్ ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే తప్పనిసరిగా ఫాలో చేసి సపోర్ట్ చేయండి. నా గురించి చాలు. ఫస్ట్ డే మీటింగ్స్ ఎలా జరిగిందో చూద్దాం. ఎంట్రన్స్లో చాలామంది ఆటోల మీద, కార్ల మీద నడుచుకుంటూ, బైక్స్ మీద చాలా జనం వస్తున్నారు. లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా లైటింగ్స్ మాత్రం ఫుల్గా ఉంది. సో వీడియో లైటింగ్ ఫోకస్ వల్ల కొంచెం క్లారిటీ లేదు, అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ టైం ఇంకా బాగా తీయడానికి ట్రై చేస్తాను. డే 2 వీడియో లాగ్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అలా మీటింగ్స్ జరుగుతున్న ప్లే గ్రౌండ్ ఎంట్రన్స్లో రాజ్ ప్రకాష్ పాల్ గారిది, అలాగే జెస్సీ పాల్ గారిది బ్యానర్తో ఎంట్రన్స్ ఉంది. వీడియో చూస్తున్నారు కదా, లైటింగ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. వీడియోలో చూడొచ్చు, కెమెరాకి లైట్స్ తప్ప ఏమీ కనిపించడం లేదు. అలా నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాను. అప్పటికే జెస్సీ పాల్ గారు వర్షిప్ స్టార్ట్ చేశారు. మీరు వీడియోలో వినొచ్చు. చెప్పడం మర్చిపోయాను, బైక్స్ పార్కింగ్కి కూడా చక్కగా అరేంజ్ చేశారు. ప్లే గ్రౌండ్ మాత్రం చాలా విశాలంగా ఉంది. తప్పకుండా జరగబోయే 3 రోజుల మీటింగ్స్కి రావడానికి ట్రై చేయండి. వ్యసనాల నుండి, పాప బానిసత్వం నుండి విడుదల కోసం ప్రార్థిస్తూ, అందరి చేత ఒప్పిస్తూ జెస్సీ పాల్ గారు వర్షిప్ చేస్తున్నారు. ఎంతోమంది ఖచ్చితంగా మేలు పొందుకుంటారని నేను నమ్ముతున్నాను. ఇలాంటి ప్లేస్కి మన వాళ్ళందరినీ తీసుకొని రావడం వల్ల దేవుడు అనేకులను ఆకర్షించుకొని బాగు చేస్తాడు. వీడియోలో జెస్సీ పాల్ గారు చేస్తున్న వర్షిప్ని మీరు వినొచ్చు. కోసం నేను విడిచిపెట్టను. నా జీవపు ధర్మం కోసం నేను విడిచిపెట్టను. యేసయ్యా, నాకు నువ్వే అతి ముఖ్యమైన వ్యక్తివయ్యా. నేను సరిగ్గా 7:30 PM వెళ్ళాను. అప్పటికే వర్షిప్ స్టార్ట్ అయింది అండ్ అప్పటికే చాలా జనం వచ్చారు. మీరు వీడియోలో చూడొచ్చు, ఇంకా జనం 8:30, 9కి కూడా వస్తూనే ఉన్నారు. జెస్సీ పాల్ గారు రాజ్ ప్రకాష్ పాల్ పాస్టర్ గారు రాకముందు నడిపిస్తున్నారు, మొత్తం ఆరాధన అంతా నడిపిస్తున్నారు. అలానే రాబర్ట్ స్టాల్ గారు కూడా వచ్చారు. రాజ్ ప్రకాష్ పాల్ గారు రాకముందు పాడిన సాంగ్స్ క్లిప్స్ కొన్నిటిని చూడండి.
కొన్ని వీడియోస్ ఇన్స్టాగ్రామ్ కోసం అలాగే షార్ట్స్ కోసం 9:6 రేషియోలో తీశాను. అవి కూడా ఒకసారి వినండి. ఆ తర్వాత రాజ్ ప్రకాష్ పాల్ గారు వచ్చారు. సరిగ్గా ఆయన 8:40, 8:45 అలా ఆ టైంకి ఆ పాస్టర్ గారు వచ్చారు. ఆయన రాగానే మాట్లాడిన మాటలు మీరు వినండి. హల్లెలూయా. ఒకసారి అందరూ లేచి నిలబడతారా అండి? What a joy to be here. ఎంత ఆనందం ఉంది తెలుసు ఇక్కడికి వస్తాం. మీతో కలిసి ప్రభుని ఆనందిస్తానికి, ఆరాధిస్తానికి, ప్రభు నామాన్ని మహిమకి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఎంతగానో స్తుతిస్తున్నామండి. సంతోషంగా ఉన్నారో ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఎంతమంది ఆనందంతో ఉన్నారో ఒకసారి హల్లెలూయా చెప్తారా? మీ పక్కన చూసి ఒకసారి ప్రైజ్ ది లార్డ్ అని చెప్తారా? ఇప్పటికే దేవుని ఎంతగానో ఆనందించారు, దేవుని ఎంతగానో ఆనందించారు. ఆనందించిన వారు ఇంకా ఆనందిస్తానికి సిద్ధమైన వారు అంటే ఎక్కడ మీ పూర్ణ మనసుతో హల్లెలూయా చెప్పండి. వండర్ఫుల్. మనందరికీ తెలిసిన ఈ పాట, నీ నామములోనే నాకు స్వస్థత ఉన్నది. ఓకే, తెలియని వాళ్ళు ఉన్నారు, చాలా కొద్ది మంది ఉన్నారు. ఇప్పుడు తెలుసుకుంటారు. ఇప్పుడు అందరూ కలిసి ఒకేసారి పాడబోతున్నాం. త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. అంతమంది నమ్ముతున్నారు? మీతో నమ్మట్లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? నాకు న్యూస్ వచ్చింది ఏంటంటే భీమవరం చాలా చాలా సిగ్గుపడుతున్నారట. సిగ్గుపడుతున్నారని చెప్పలేదండి, ఇంకా చాలా కఠినంగా ఉన్నారని చెప్పారు. కాదండి, మా భీమవరం మిస్కాలిక్యులేట్ చేశారండి. మా భీమవరం చాలా సాఫ్ట్, చాలా కైండ్, చాలా రెస్పెక్ట్ఫుల్. కరెక్టా? హైదరాబాద్లో స్ట్రాంగ్ ఉంటారు, మొండి. మీరు సాఫ్ట్ ఉంటారు. ఎంతమంది దేవుని ఆరాధిస్తానికి సిద్ధపడవచ్చు? చేతులు ఎత్తండి ఒకసారి. రెడీ? ఇప్పుడు మీరు అందరూ కలిసి పడాలి. రాబిట్ స్టార్ట్. డే 1 భీమవరం రివైవల్ మీటింగ్స్ చాలా అద్భుతంగా జరిగింది. ఈ వీడియో క్లిప్స్ తీసిన తర్వాత మళ్ళీ నేను, నాతో పాటు ఒక అన్నయ్య, ఇద్దరం రిటర్న్ వెళ్ళిపోయాము. ఫస్ట్ డే అసలు నేను రాగలనా అని అనుకున్నాను, ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, వర్క్స్ అన్నీ ఒకే రోజు వచ్చాయి. అయినప్పటికీ దేవుని మహాకృప ఒక అన్నయ్య ద్వారా రావడం, ఈ క్లిప్స్ తీయడం, దేవుని సన్నిధిలో
కొంత సమయం గడపడం జరిగింది. డే 2 ఖచ్చితంగా అందరూ రావడానికి ట్రై చేయండి, చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నుండి వచ్చి ఇలా మీటింగ్స్ పెట్టడం మన భీమవరం ప్రజలకు చాలా గొప్ప అవకాశం. దేవుని కృప పొందిన వాళ్ళం. ఇంకో మాట విన్నాను, భీమవరంలో అందరూ లేట్గా వస్తారంట. అంట మరలా కానీ ఈరోజు మీటింగ్ 6 గంటలకు ప్రారంభించబడింది, సమయానికి ముగించబడుతుంది. దయచేసి ఆలస్యంగా రాకండి. ఉద్యోగానికి టైం వెళ్తారా? దేవుని సన్నిధి ఇంకా ఆశగా రావాలి. ఆమె ఇక్కడ ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయడం ద్వారా, అలాగే లైక్, కామెంట్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ని ఇంకా కొంతమందికి చేరదీసిన వారు అవుతారు. దేవుని పనిలో మీరు పాలు పొందిన వారు అవుతారు. ఇంతవరకు వీడియోని చూసిన మీకు నా వందనాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.